నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు ఎదిగేలా చర్యలు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. రానున్న 5 రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్ సాయికాంత్ వర్మ విజ్ఞప్తి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు. కార్డన్ సర్చ్ లో హెచ్చరించిన ఎస్పీ వకుల్ జిందాల్. ఏపీలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా ఎదిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్, రైల్, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చూడాలని సీఎం సూచించారు. వెలగపూడి సచివాలయంలో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రసాయనాల పార్కులను ఏర్పాటు చేయాలన్నారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం అనే విధానంలో ప్రణాళికలు రూపొందించాలని చంద్ర దిశానిర్దేశం చేశారు. సమీక్షలో మంత్రి టీజీ భరత్, సిఎస్ సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు టారెత్తిస్తున్నాయి. రానున్న 5 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. 41 డిగ్రీల నుంచి 54 డిగ్రీల సెల్సియస్ వరకు ఎండవేడిమి ఉండవచ్చని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు వడగాల్పులు తోడవడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. రోడ్లపై వేడిని తగ్గించేందుకు స్ప్రింక్లర్లతో వాటర్ను స్ప్రే చేస్తున్నారు. సన్ స్ట్రోక్ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడంతో పాటు బాగా చెమటలు పట్టి నీరసంగా ఉంటే సత్వరమే చికిత్స పొందాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మోతీలాల్ నగర వాసుల సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హామీ ఇచ్చారు. పొన్నూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో మోతీలాల్ నగర్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ 5,000 ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 వంతెనల బ్రిడ్జిని 4 వంతెనలుగా చేసి మురుగునీరు బయటకు పంపేందుకు రైల్వే అధికారులు కాల్వ నిర్మాణం చేపట్టారని అన్నారు. దానిలో భాగంగా గత 60 సంవత్సరాలుగా మోతీలాల్ నగర్లో నివాసం ఉంటున్న 106 గృహాలను ఖాళీ చేయించారని తెలిపారు. అందుకే వారికి ఇబ్బంది కలగకుండా చౌడవరంలోని టిట్కో ఇళ్లను తాత్కాలికంగా నివాసంగా కేటాయించామన్నారు. మోతీలాల్ నగర్ వాసులు రెక్కాడితే గాని డొక్కాడిని పేదలని, అందుకే వారికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పేదలకు అన్యాయం జరగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి రాజా మాస్టర్, తిరుపతిరావు, ఎర్రగోపు నాగేశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 2-3 నెలల లోపల ఎక్కడైతే కొండ్రపాడులో వాళ్ళకి స్థలాలు ఇవ్వడం జరిగిందో ఆ స్థలాల్లో వాళ్ళకి ఇల్లు పూర్తి చేసేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే ఆల్టర్నేట్గా ఎవరైతే ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఎక్కడో ఒక చోట అకామిడేషన్ ఇచ్చేటువంటి విధంగా మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా వాళ్ళకి భరోసా కల్పిస్తున్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద కూడా ఒక యుద్ధ ప్రాతిపాదికన ఈ 2-3 నెలల్లో ప్రతి ఒక్క అంశంలో కూడా ప్రజలు కూడా మీకు ఎటువంటి అవసరం వచ్చినా కూడా మా టోల్ ఫ్రీ నెంబర్ కానీ, మా ఆఫీసుకు కానీ, లేకపోతే మా కూటమి నాయకులు కానీ, ఎక్స్ కార్పొరేటర్లు కానీ మీ ద్వారా మీరు తెలియజేసి తప్పకుండా మీకు కావాల్సినటువంటి సేవల్ని పొందాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. పెదకాకని పోలీస్ స్టేషన్ పరిధిలోని నంబూర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అలీ రఫత్ నగర్లో జరిగిన కార్డన్ సెర్చ్ లో ఎస్పీ వకుల్ జిందాల్ తో పాటు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని, గంజాయి అక్రమ రవాణా వినియోగంపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. గంజాయి స్మగ్లింగ్ లో పట్టుబడితే పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపుతామని ఎస్పీ హెచ్చరించారు. యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ సందర్భంగా పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేశారు. డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను. నేను
డ్రగ్స్ యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. సో మీరందరూ కూడా ఈ డ్రగ్స్ వాడడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ మీద పొర మొత్తం పాడైపోతుంది. దాన్ని ఇంక ఇర్రిపేరబుల్. అసలు మనం దాన్ని ఎన్ని హాస్పిటల్స్కి తిప్పినా, ఎంత ప్రపంచంలో ఎక్కడ తిప్పినా కూడా దాన్ని తిరిగి మరి మెదడంటూ మనం దాన్ని పొర ఏర్పరచలేము. ఇప్పుడు ఒక అవయవం కిడ్నీ పోతే ఎవరో ఒకళ్ళు కిడ్నీ దానం చేస్తే మనకి కిడ్నీ దొరుకుతుంది, లివర్ పోతే కొంత పార్ట్ మనకి దొరుకుతుంది. కానీ బ్రెయిన్ పోతే ఇంకొకళ్ళు ఎవరైనా బ్రెయిన్ దానం చేయరు కదా, కొంత పార్ట్ని అమర్చలేము కదా. సో కాబట్టి ఈ డ్రగ్స్ అనేవి ఎప్పుడు కూడా బ్రెయిన్ మీద, మెదడు మీద ప్రభావం చూపి మెదడుని పూర్తిగా నాశనం చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే పిచ్చి పిచ్చి. రాజధాని అమరావతిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గాదె వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం కోసమే పనిచేస్తుంది తప్ప వైసీపీల దోపిడీ వ్యవస్థకు తెరతీయలేదని తెలిపారు. గతంలో పార్టీ రంగులను ప్రభుత్వ కార్యాలయాలకు వేసి దాదాపు 1500 కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేసిన విషయం మర్చిపోయారా అని వైసీపీని నిలదీశారు. మాజీ మంత్రి విడుదల రజని ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారో తమకు తెలుసని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని గాదె హితవు పలికారు. ఇవాళ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ ఎక్కడైనా సరే కూటమి తరపున పరిపాలనలో తప్పులుంటే మీరు చూపించండి, సరి చేసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు మేమేదో గతంలో పొడి చేశాము, ఇప్పుడేదో మీరు అన్యాయం చేస్తున్నారు అంటే ఒకసారి బేరీ చేసుకుందాం. నేను నిన్న ఏదో జీజేహెచ్ గురించి కూడా మాట్లాడుతున్నారు పాపం ఆ నటిమణి గారు. గతంలో ఆ శాఖకు ఆమె ఏం చేసిందో తెలీదా? నీ నియోజకవర్గంలో ఏం కొట్టేస్తే నీ మీద కేసు పెట్టారో తెలీదా? ఇవాళ నంగనాసి మాట్లాడతారా? ఎప్పుడు కూడా చట్టం తత్వం పని చేసుకుంటూ పోద్ది. మనం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నాం కదని విరమిగితే తర్వాత మనం అధికారం కోల్పోతే ఖచ్చితంగా చట్టం చేయాల్సిందే, చేసి తీరుతుంది కూడా. ఎక్కడ అక్రమాలు ఉన్నాయో ప్రతి అక్రమం మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో 3 ఏళ్లు పొడిగింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్తో విద్యాశాఖ ఎంఓయూ చేసుకుంది. మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వం ఏడాదికి సుమారు 1850 కోట్లు ఖర్చు చేస్తుంది. తద్వారా విద్యార్థుల ఎన్రోల్మెంట్, అటెండెన్స్, డ్రాప్అవుట్స్ నివారణ, పోషక స్థాయిలు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచి చరిత్ర సృష్టించిందని జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, జూపూడి రంగరాజు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం చేజిక్కించుకుంది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు వాజ్పేయి సర్కిల్ వద్ద స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు మీడియాతో మాట్లాడారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అరాచక అక్రమ పాలనకు ప్రజలు స్వస్తి పలికారని అన్నారు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న వికసిత భారత్కు బెంగాల్ ప్రజలు పట్టం కట్టారని ఆనందం వెల్లిబుచ్చారు. ఈ కార్యక్రమంలో దర్శనపు శ్రీనివాస్, గంగాధర్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దొంగ ఓట్లు పుట్టించడం, దొంగ ఓట్ల ద్వారా గత 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో రావటం ఏదైతే ఉందో బెంగాల్ ప్రజలకు అర్థమైపోయినటువంటిది. ఈ రోజున మోడీ, అమిత్ షా చాణక్యమని నేను అన్నాం. ఈ విజయమంతా కూడా బెంగాల్ ప్రజలది మాత్రమే. బెంగాల్ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. ఎందుకని? మేము విసుగు వేసారిపోయి ఉన్నాం. మమతా బెనర్జీ చెప్పేదంటే చేసేది ఒకటి. ఇండస్ట్రియల్ గ్రోత్ లేదు, జూట్ ఇండస్ట్రీ పడిపోయింది, ఫార్మ్ ఇండస్ట్రీ పడిపోయింది. అట్టనే ఎక్కడెక్కడైతే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో అది కాస్త పడిపోయింది. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బార్లు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. యాదవ్ హైస్కూల్ సెక్రటరీ మైలా అంజయ్య తన బంధువులకు టీచర్ పోస్టులు ఇచ్చి పలు అక్రమాలు చేస్తున్నారని పేరెంట్స్ కమిటీ సభ్యులు శివరామకృష్ణ ఫిర్యాదు చేశారు. స్కూల్ ఆవరణలో ఉన్న షాపుల నుంచి వచ్చే అద్దెలు కూడా స్వంతానికి వాడుకున్నారని విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. తన ఇంటిని కాజేయాలని దురుద్దేశంతో దారి ఇవ్వకుండా తమను గ్రామస్తులు కొందరు ఇబ్బందులు పెడుతున్నారని కొన్నపాడకు చెందిన నాగరాజు ఫిర్యాదు చేశారు.
రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కోర్టుకు వెళ్లమంటున్నారని కన్నీంట పర్యంతమయ్యారు. వరగాని గ్రామంలో స్వాతంత్ర సమరయోధులకు కేటాయించిన భూములను రెవెన్యూ అధికారులు కావాలనే 22A చేర్చి ఇబ్బందులు పెడుతున్నారని మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ప్రతిపాడు మండల అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. యాదవ్ హై స్కూల్లో మహిళా అంజయ్య అనే అతను సెక్రటరీగా చేస్తున్నాడు. అదే స్కూల్కి టీచర్ పోస్టులు ఇచ్చేటప్పుడు ఆయన సొంత బంధువులకి, ఆయన కోడలికి టీచర్ పోస్టులు ఇచ్చాడు, ఆయన బంధువులకి టీచర్ పోస్టులు ఇస్తా వస్తున్నాడు. 10 మంది దాకా ఇచ్చాడు ఆయన. దీని ద్వారా ఏం జరుగుతుందంటే స్కూల్ పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ లేక స్కూల్ పిల్లలు తగ్గిపోతున్నారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం 10th క్లాసు రాసిన వాళ్ళు దాంట్లో సగం మంది ఫెయిల్ అయ్యారు. అంటే ఇంకా ఆలోచించండి స్కూల్లో ఎంత ఎడ్యుకేషన్ ఉందనేది. దీని విషయం అలాగే 2009లో 2,08,000 రూపాయలు డిఈఓ ఆఫీసులో ఉన్న 2,08,000 రూపాయలు సెక్రటరీకి తెలియకుండా సెక్రటరీ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టి తీసుకోవాలి. సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేసి 2,08,000 రూపాయలు తీసుకున్నాడు. ఈ రెవెన్యూ వ్యవస్థ ఎంత మారినా వీళ్ళు మారరు. ఇది మారేది కాదు. రైతులను నానా ఇబ్బందులు పెడుతూ ఈ అరాచకం అనేది కొద్ది రోజుల్లోనే ఇది తేలుతుంది. స్వాతంత్ర సమరయోధులు మోసగాళ్ళ లేదా మీరు స్వాతంత్ర సమరయోధులకి ఎందుకు ఇచ్చారు? మరి వాళ్ళు అమ్మితే రైతులు మోసపోయారా? రైతులతో మోసమా? స్వాతంత్ర సమరయోధులతో మోసమా? లేదా స్వాతంత్ర సమరయోధులకి ఇచ్చిన గవర్నమెంట్ది మోసమా? రైతులను ఒడ్డునేయాలి. గవర్నమెంట్ది కాదు అది. పక్కాగా రైతులకు స్వాతంత్ర సమరయోధులు పొలిటికల్ సఫరర్స్కి గవర్నమెంట్ ఆ రోజు గుర్తించి ఇచ్చింది. ఇంకా 22Aలో పెట్టారు. 3 సార్లు పెట్టడం, 3 సార్లు తీసేయటం. ఎన్నిసార్లు ఇస్తారండి డబ్బులు? ల్యాండ్ సమస్య అండి. ఇంటికి దారి లేదని మమ్మల్ని గొడవ చేస్తున్నారండి. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వాళ్ళు గోడలు కట్టుకొని మిమ్మల్ని వీళ్ళు ఉంచుతామయ్యిందని అడుగుతున్నారండి. వాళ్ళు ముగ్గురు ఒకళ్ళేనండి. ఒక వెంకట్రావు అన్న ఆయన, మార్కండ్లు అన్న ఆయన, భవనారాయణ అసలు మేనోడు. మమ్మల్ని లేపేసేస్తామంటున్నాడు. ఒక చదువుకున్న పిల్లాడు, ఒక పిల్లాడు ఉంటే ఆ పిల్లాడు 10 లక్షలు పెట్టి లేపేసేస్తావు. ఏది నువ్వు చేసేది ఏంది? నువ్వేం చేస్తావు రేడా? నువ్వు ఉంటావంటరా అని అడుగుతున్నాడు. మాకు స్థలం ఇస్తారు, మాకు దారి ఇవ్వకుండా. జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ మయూర్ అశోక్ పాల్గొని ప్రజల నుండి అర్జీల్ని నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రతి గురువారం పీజీఆర్ఎస్ ఇతర వేదికల ద్వారా ప్రజల నుండి అందిన అర్జీల పరిష్కార పురోగతిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండాలన్నారు. అర్జీల్లో ఏదైనా సమస్య పరిష్కారానికి సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే ఆ విషయాన్ని దరఖాస్తుదారునికి వివరించి ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా 48 ఫిర్యాదులు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 15, ఇంజనీరింగ్ విభాగం 18, రెవెన్యూ విభాగం 13, అకౌంట్స్ విభాగానికి సంబంధించి 2 ఫిర్యాదులు అందాయన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పాతకుంటూరుకు చెందిన కరామత్ తమ పొగాకు వ్యాపారంలో పెట్టుబడి పెట్టారని అబ్దుల్ కరీం బేగ్ తెలిపారు. అయితే వ్యాపారంలో నష్టం వచ్చిందని, అయినా 6 లక్షలు కట్టమని కరామత్ బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. నా వ్యాపారం వచ్చేసి పెదకాకని మండలం తక్కలపాడు గ్రామంలో పొగాకు వ్యాపారం చేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి అక్కడ చేస్తున్నాను వ్యాపారం డబ్బులు లేకపోతే అప్పు కోసం సయ్యద్ కరామత్ దగ్గర ఆయన దగ్గర వెళ్ళాను. వెళ్తే అప్పు వద్దని చెప్పి ఇద్దరు పార్ట్నర్షిప్గా చేద్దాం వ్యాపారం అని చెప్పారు. సరే అని చెప్పి ఒప్పుకున్నాను. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధాల వల్ల పొగాకు మొత్తం రేటు తగ్గిపోయినది. దానివల్ల లాస్ వచ్చినది. వస్తేనేమో ఈయనేమో లాస్ వచ్చినా నాకు నష్టం వచ్చినా నువ్వు భరించాల్సిందే, లేదంటే నేను ఎంత చూస్తాను అని చెప్పి 5 లక్షలు పెట్టుబడి దానికి ₹1,00,000 లాభం వేసి 6 లక్షలు కట్టాల్సిందే, ఇవ్వకపోతే నీకు ప్రాణహాని చేస్తాను, భయభ్రాంతులు చేస్తాను, అది అని చెప్పి గురి చేస్తున్నాడు.
అందుకని నేను ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగినది. 1950లో రాష్ట్రపతి ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని రద్దు చేయాలని దళిత క్రైస్తవుల హక్కుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని జ్యోతి నిలయంలో జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు ఫాదర్ చంద్రమోహన్, ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా బత్తుల అనిల్ కుమార్ మాట్లాడారు. దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని, దళితుల హక్కులను కాలరాసే విధంగా ఉందని మండిపడ్డారు. అందుకే ఈ నెల 20వ తేదీన ఎల్ఎం స్కూల్ గ్రౌండ్లో క్రైస్తవ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కంచా ఐలయ్య, ప్రొఫెసర్ కాసిం హాజరవుతారని తెలిపారు. అనంతరం 20వ తేదీన జరగబోయే బహిరంగ సభ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రత్నశ్రీ, నీలాంబరం, విజయ్, శేషయ్య, ప్రేమజ్యోతిబాబు, తాడికొండ నరసింహారావు, సాధు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఈ రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు లాంటి వారిని పెంచి పోషిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ లాంటి వారిని పెంచి పోషిస్తూ ఉంది. వారిని అడ్డం పెట్టుకొని ఈ దేశంలో మనువాద ఎజెండాని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు చూస్తూ ఊరుకోవడం అంటే దళిత క్రైస్తవులకు అన్యాయం చేయడం అన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి వైఖరి కూడా తేటతెల్లమవ్వాలి. అదేవిధంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం కోసం తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి సూచన చేయాలి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్పని నేను చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ, ఇది అన్యాయం, క్రైస్తవ సమాజం పట్ల రాజ్యాంగం పట్ల చేస్తున్నటువంటి అన్యాయం ఇది. కాబట్టి దాన్ని ఎదిరించడానికే ఇది కుదరదు, ఇది సమంజసం కాదు, ఇది న్యాయ సంబంధమైనది కాదు అని మా గొంతుకను వినిపించడానికే ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి మద్దతుగా ఈనాడు బ్రహ్మయ్య గారు రావటం, వారి యొక్క వాయిస్ వినిపించడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము. కాబట్టి ఈ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా అందరిని కోరుచున్నాం. లోకేష్ డాన్స్ అకాడమీ సమ్మర్ క్యాంప్ ని డాన్స్ పై ఆసక్తి ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కోరారు. అర్హతను బట్టి ఈ సమ్మర్ క్యాంపులో ఉచితంగా డాన్స్ నేర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్యాంపుకు సంబంధించిన పోస్టర్ను డాన్స్ మాస్టర్ లోకేష్ తదితరులతో కలిసి నసీర్ ఆవిష్కరించారు. సంక్రాంతి సంబరాలు కూడా నిర్వహించి కళాకారులు ఎంతో మందిని ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఇప్పుడు మాకు ఈ లోకేష్ డాన్స్ అకాడమీలో సమ్మర్ క్లాసులు ఉచితంగా కొంతమందికి వాళ్ళ అర్హతను బట్టి మేము నేర్పిస్తాము. తప్పకుండా అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బందెల రవికుమార్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య విభాగంలోని మలేరియా ఉద్యోగులు కమిషనర్ మయూర్ అశోక్ ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బందెల రవికుమార్ కమిషనర్తో మాట్లాడుతూ పారిశుద్ధ్య విభాగంలోని 265 మంది ఆప్కాస్లో నమోదైన బదిలీ కార్మికులను రెగ్యులర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ప్రభుత్వ అనుమతితో నియమించడం జరిగిందని, ఎన్నో సంవత్సరాలుగా ఈ బదిలీ కార్మికులు నెల మొత్తం పని దొరకక అరాకొరా జీతాలతో జీవనం సాగిస్తున్నారని, తమరు చేసిన ఈ మంచి పనికి ఈ 265 మంది జీవితాల్లో వెలుగులు నిండాయని కమిషనర్ని కొనియాడారు. ఈ సందర్భంగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో రెగ్యులర్ అయిన బదిలీ ఉద్యోగులు కమిషనర్ని శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో వీఆర్ హైస్కూల్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మార్కుల సాధనలో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుందని ఆ పాఠశాల డైరెక్టర్ వి వెంకటేశ్వరరావు తెలిపారు. పాతగుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో డైరెక్టర్ వి వెంకటేశ్వరరావు మాట్లాడారు. అతి సాధారణ విద్యార్థులతోనే కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తమ వీఆర్ హైస్కూల్ అద్భుత ఫలితాలు సాధించిందని, ఇది పాఠశాల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, నాణ్యమైన బోధన, క్రమశిక్షణ వల్ల ఈ విజయాన్ని సాధించగలిగామని చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించడమే లక్ష్యంగా మరింత కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 593, 592 మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు 500కి పైగా మార్కులు పొందిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి వారి విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు. 41 మందికి 550 మార్క్స్ వచ్చినాయండి. పైన 571 నుంచి 576 వరకు 16 మంది విద్యార్థులు సాధించారు. అలాంటి మంచి మార్కులతో మేము ముందంజలో ఉన్నాం. ఇలా ప్రస్తుతం జరుగుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ టాప్ మేము ఉన్నాం ఈ పాతగుంటూరులో. ఈరోజు కూడా అదే పరిస్థితి ఉంది.
ఇలా ఈ ప్రపంచం కొనసాగుతూ ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి మార్క్స్ తెచ్చుకున్నాను, ఒకళ్ళు ఎలాంటి ఒత్తిడి గురి కావట్లేదు. అయితే దీనికి సహకరించేటువంటి తల్లిదండ్రులకి మా యొక్క అభినందనలు. అట్లాగే మా ఉపాధ్యాయ బృందానికి స్పెషల్ అభినందనలు అనమాట. వాళ్ళ కష్టం చాలా విలువైనది, తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా విలువైనది. ఇక మా గురించి చెప్పేది ఏముందంటే, ఎప్పుడు స్కూల్ని చూసుకుంటూ ఉంటాం. అమరావతి రోడ్లోని 44వ డివిజన్ అన్నదాన సమాజంలో చైర్మన్ నూతలపాటి సాంబశివరావు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల్లో అన్నదాన సమాజం ఎల్లప్పుడూ ముందుంటుందని, వేసవి ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకుని వాహనదారులకు, స్థానిక చిరు వ్యాపారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నదాన సమాజం నూతన పాలకవర్గ చైర్మన్ నూతలపాటి సాంబశివరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలంగా సేవలు అందించి పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేసే వారికి పార్టీ గుర్తింపు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అమరావతి రోడ్లో ఉన్న అన్నదాన సమాజంకు చైర్మన్ గా తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గల్లా మాధవి, గల్లా రామచంద్రరావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నదాన సమాజ కమిటీ సభ్యులు కాట్రగడ్డ సాంబశివరావు, కనపాల బాలాజీ, రమావత్ ఉమ్లా నాయక్, నారెళ్ల అవివేలు మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అన్నదాన సమాజం చైర్మన్ పదవి వచ్చినప్పుడు చాలామంది పోటీ పడ్డారు. కానీ నా కష్టం మాధవి గారు, మా ఎమ్మెల్యే గల్లా మాధవి గారు గుర్తించి నాకు ఇవ్వడం జరిగింది. నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇకపోతే ఈ అన్నదాన సమాజంలో మా 9 మంది కమిటీ మెంబర్లు, వాళ్ళ పేర్లు మా సోదరుడు చెప్తాడు. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ఎన్నెన్నో చేయాలనుకుంటున్నాము, చేస్తాము. వితంతువులకి ఉచితంగా రూములు ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టే ఏర్పాటు కూడా ముందు చేస్తాము. ఈ నమ్మకంగా చెప్పగలుగుతున్నాము. వర్సిటైల్ సర్వీసెస్ ట్రస్ట్ సభ్యులు కోనంకి మురళీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో నాయుడుపేటలోని డంపింగ్ యార్డ్లో నివసిస్తున్న నిరుపేదలకు అన్న వితరణ నిర్వహించారు. మురళీకృష్ణ యాదవ్ కోడలు జమునా కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ అన్న వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ మాట్లాడుతూ, నాయుడుపేటలో నివసిస్తున్న నిరుపేదల దగ్గరికి రెగ్యులర్ గా రావడం, వారికి కావాల్సిన దుస్తులు, బియ్యం, సరుకులు, మంచినీరు అందించడం మరియు అన్న వితరణ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కోనంకి మురళీకృష్ణ యాదవ్, కోనంకి రాధాకృష్ణ యాదవ్, లోహిత్, వినయ్ కుమార్, యోగిత, సుశీల మరియు స్థానిక పాస్టర్స్ పాల్గొన్నారు. నిలబెట్టుకోండి. నూతన దయా కిరీటమును మీరు ఇచ్చినందుకు మీకే స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో బిడ్డ తరపున నాయన ప్రార్థిస్తూ ఉండగా నూతన కార్యములు, నూతన దీవును దాయిచ్చేమని అడుగుతూ దాసుడిగా ఆ బిడ్డను దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాను ప్రభా. ఆ బిడ్డలకు మన ఈ దినమున ఏర్పాటు చేసిన ఈ యొక్క భోజనము దివ్యాంగులకు ఉపకరణాలను జాయింట్ కలెక్టర్ అస్తోష్ శ్రీవాస్తవ ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో పంపిణీ చేశారు. నలుగురు దివ్యాంగులకు ఒక్కొక్కటి 15,000 రూపాయల విలువ గల పరికరాలను విద్యాపరంగా ఉపయోగ నిమిత్తం అందించారు. ఉపకరణాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్య అభ్యాసనానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జ్యోతి బసు, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు ఎన్ వెంకటరమణప్ప పాల్గొన్నారు. పాఠశాల బస్సుల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేస్తున్నట్లు ఉప రవాణా కమిషనర్ కె సీతారామిరెడ్డి తెలిపారు. ఈ రోజు నుండి పలు పాఠశాల వాహనాలను తనిఖీ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు విద్యా సంస్థలకు చెందిన 106 బస్సుల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా స్తంభాలు, లైన్స్, డిటిఆర్ఎస్ షిఫ్టింగ్ పనుల కారణంగా రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష్మీపురం మెయిన్ రోడ్, అశోక్ నగర్ తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలదని విద్యుత్ అధికారులు పిహెచ్ ఖాన్, ఎన్ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాల్సిందిగా కోరారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు ఎదిగేలా చర్యలు చేపట్టాలి, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. రానున్న 5 రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, కలెక్టర్ సాయికాంత్ వర్మ విజ్ఞప్తి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు,
కార్డెన్ సర్చ్ లో హెచ్చరించిన ఎస్పీ వకుల్ జిందాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.